ఎస్ పుణ్యశీల గారు, ఈ సార్ సీదిరి అప్పల్ రాజు గారి అరెస్టు ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల పైన కాసేపు మాట్లాడదాము. తర్వాత కాదంబరి జత్వాని కేసు గురించి కూడా మనం చర్చించుకుందాం. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. షూర్ సార్. సార్ మీకు వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారం సార్. సార్ రావణ కాష్టం అనేది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది సార్. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి గేములు అసలు మైండ్ గేములు, డైవర్షన్ పాలిటిక్స్లు, ప్రజాద్రోహం, ప్రజాస్వామ్యానికి తూట్లు, రాజ్యాంగానికి వెన్నుపోటు, ఇలా ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా అసలు ఈ కూటమికి అసలు పేరు పెట్టాల్సినటువంటి పని లేదు సార్. మీరన్నట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సార్, సాయి కృష్ణ ఉదంతంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది అనగానే రావణ అరెస్ట్ సార్. అక్కడ యూట్యూబర్స్ ఆ తర్వాత రావణ అరెస్టు మరి చాలా ఓవర్ అయిపోయింది అని తెలిసే లోపు నాగార్జున యాదవ్ అరెస్ట్ సార్. ఇప్పుడు జత్వానీ కేసు బయటకు వచ్చి సిఐడి బయట పెట్టిందో లేదో ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసు సార్. నిజంగా అసలు అక్కడ ఏమీ లేకపోయినా వాస్తవానికి నిజంగా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, ఎవరైనా అతీతులు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దానికి బద్దులై ఉండాలి. అందుకే మరి ఆ చట్ట ప్రకారంగా ప్రభుత్వం పెట్టినటువంటి యాక్సిడెంట్ కేసు మీద మరి అప్పలరాజు సార్ మరి వాళ్ళ బాబుని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, దాని మీద రిమాండ్ వేయటం కానీ, అదంతా ఒక ప్రాసెస్ జరుగుతోంది సార్. అసలు ఇదెక్కడ విడ్డూరం సార్. అసలు యాక్సిడెంట్ కేసుగా చెప్పాల్సినటువంటి, అనుకోకుండా జరిగినటువంటి ఒక ఘటనని చట్ట ప్రకారంగా ఎట్లా కేసు పెట్టాలో అట్లా పెట్టాలే తప్ప, అసలు చట్టం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పని ఏ రకంగా అటెంప్ట్ మర్డర్ కేసు, ప్రీ ప్లాన్డ్ మర్డరు అంటూ ఉన్నవి లేనివి అసలు ప్రతి విషయంలో కూడా హైకోర్టుల్లో జడ్జిలు అసలు మీరు ఏ రకంగా అటు సోషల్ మీడియా పరంగా చూసుకున్నా, మరి మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి విషయంలో చూసుకున్నా, జోగి రమేష్ గారి దాడి విషయంలో చూసుకున్నా, కోర్టులు అక్షింతలు ఈ ప్రభుత్వానికి వేస్తున్నప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటూ పోలీసు వ్యవస్థని కూడా పోలీస్ వ్యవస్థ పరువు కూడా దిగజార్చేస్తా ఉన్నారు సార్. మరి ఇప్పుడు మీరు ఎన్సీఆర్బి కూడా మరి రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్ ఇందాక మీరు చెప్పినట్టుగా 26 ర్యాంకు సార్. అసలు ఎంత ఇది సార్. ఈ యొక్క వంగలపూడి అనిత గారికి మొన్న పాపం ఎంత బాధ్యతగా, అంటే ఆవిడ జ్ఞానేశ్వరి విషయంలో బయటికి రాదు, అలాగే మరి ఈ మధ్య జరిగినటువంటి కళావతి, అలాగే గంగమ్మ, ఇలాంటి వాళ్ళు పోలీసుల టార్చర్ తో చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడటానికి బయటికి రాదు. మొన్న గుంటూరు బద్వేలులో మరి ఆడవారిని వివస్త్రల్ని చేసినటువంటి పరిస్థితి, జాకెట్లు చింపేసినటువంటి పరిస్థితి విషయాల్లో రోడ్డు మీదకి వచ్చి బాధ్యతగా సమాధానం చెప్పదు సార్. కానీ సీదిరి అప్పలరాజు గారి వాళ్ళ బాబు విషయంగా మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఆవిడ గారు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది సార్, అసలు నాకు అర్థం కావట్లా. నిన్నటికి నిన్న హైకోర్టు పోలీసుల పైన చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చదువుతాను. లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి, అంతే తప్ప పోలీసులకు నచ్చినట్లు కాదు. హైకోర్టు ఆగ్రహం. వారు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరు. ప్రభుత్వం మారిన తరువాత వాంగ్మూలాలు మార్చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిందితులుగా ఉన్న వారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులు చూసాం కదా, అంటే ఆ కేసు అని నేను చెప్పట్లేదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరం. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. పోలీసులు కవులుగా మారిపోయారు. కవి అంటే ఎవరు? కవిత్వం రాసేవాళ్లే కదా కవులు అంటాం మనం. కానీ ఈ కవులు ఎవరు? చట్టం కనిపించదు, న్యాయం వినిపించదు, కనిపించదు వినిపించదు, కవులుగా మారిపోయారు. చాలా సింపుల్ గా చెప్పేసి హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అబ్రివేషన్ తీసుకున్నా నేను. కరెక్ట్ గానే చెప్పారు సార్. ఎందుకంటే ఈ కవులు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు కాబట్టి వాళ్ళు కవులు అయ్యారు సార్. అందుకని ఎందుకంటే ఆనాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మాత్రమే అష్టదిగ్గజ కవులు ఉండేవారని చెప్పని అనేవారు. మరి వాళ్ళని మాత్రమే ఆస్థాన విద్వాంసులు అనేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు చూస్తే ఈ కవులను చూస్తే మాత్రం నిజంగా హృదయ విదారకంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని క్షేమంగా భద్రతతో నడిపించాల్సినటువంటి పోలీసు వారు ఈ రకంగా
మరి కూటమి ప్రభుత్వ చేతుల్లో టూల్స్ లాగా మారిపోయి ఆ. హైకోర్టు వారితో 24 గంటలు అక్షింతలు వేయించుకుంటూ నిస్సిగ్గుగా ముందుకు పోతా ఉన్నారంటే ఇది రైట్. అసలు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మరి రాక్షస పాలన అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి సార్. మీరు ప్రజలు చెప్పినట్టు అన్ని గమనించుకుంటున్నారు సార్. Yes. ఇదైతే 100%. రైట్. శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారు, 8 మంది కవులు అని అన్నారు కదా. ఇవి వాళ్ళ అష్టదిగ్గజాలు, ఆ కవులు ఎలాగో హైకోర్టు చెప్పినట్టు వీళ్ళు చూస్తే కష్ట నష్ట దిగ్గజాలుగా ఉన్నారు. ప్రజల్ని కష్టపెట్టడం, నష్టం చేయడం, Yes. ఇవే వీళ్ళు చేసే నష్టం పనులు చేయడం. అన్నట్టుగా కనిపిస్తుంది. రామ్నాథ్ గారు, ఈ మన సీదిరి అప్పలరాజు గారు అరెస్ట్కి సంబంధించి ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీసులు ఆస్థాన విద్వాంసులు అయితే పర్లేదు, కానీ ఇప్పుడు పోలీసులు ఆస్థాన విద్వాంసకులుగా మారుతున్నారు. అది పెద్ద కష్టంగా మారిపోతుంది. నిన్న హైకోర్టు తమ్మినేని సీతారాం గారి కుమారుడు ఏదో చేశారని చెప్తున్నారు కదా, మరి అతని తండ్రిని వాళ్ళ అమ్మని ఎందుకు కేసు పెట్టారు అని చెప్పారు. దానికి సమాధానం లేదు. ఈ రోజు అప్పలరాజు గారి కుమారుడు ఏదో యాక్సిడెంట్ చేశారు, ఒకరు చనిపోయారు, అది నిజము. దాంట్లో ఏంటి తీసుకెళ్లి పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే బాగా ఫాలో అప్ చేస్తున్నారు 3-4 రోజులుగా, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఒకటే కథనాలు, అరెస్ట్ చేయండి, లోపలేండి. అసలు రాజకీయ నాయకుల కంటే మీడియా ఎక్కువ ఏదో పగతో రగిలిపోతుంది. అంటే రేపు పొద్దున ప్రభుత్వం మారినా మళ్ళా ఆ టీడీపీ వాళ్ళని లోపలేసుకుంటారులే, మనకి ఏం కాదని రెచ్చగొడుతున్నారేమో. ఈ రాజకీయ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చాలా మందికి నచ్చడం లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే అది ఎవరి యాక్సిడెంట్ అయినా, ఎప్పుడైనా ఎన్నికలైనా ఎక్కడైనా యాక్సిడెంట్ గురి కావచ్చు, అవును, చనిపోకూడదు, జరగచ్చు. కానీ దాన్ని కూడా ఏది అబ్బాయి ఎందుకు యాక్సిడెంట్ చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా చేశారంట. అంటే ఒక యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా అదే తీవ్రంగా కావాలని ప్లాన్ గా హత్య చేశారని చెప్పడం. చివరకు హైకోర్టు కూడా ఏంటి సెక్షన్లు ఏంటి, కావాలని ఎందుకు చేస్తారు అని చెప్పే పరిస్థితి పోలీసులు వెళ్తున్నారంటే నిజంగానే మన రాష్ట్ర పోలీసులు కవులుగా, ఆస్థాన విధ్వంసకులుగా మారిపోయారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రొసీడింగ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి చూస్తే ఎప్పుడు స్పందించినంత యాక్టివ్ గా స్పందించి వెంటనే విక్టిమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వెళ్ళొచ్చు, తప్పు కాదు. అక్కడ వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇక ఆ తర్వాత ప్రొద్దున లేస్తే వైసీపీ కుల రాజకీయాలు చేస్తుంది అని చెప్పేవాళ్ళు ఒక యాక్సిడెంట్ లో పొరపాటున చనిపోతే పలానా సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలంతా ఈరోజు సీదిరి అప్పలరాజు మీద విరుచుకుపడుతున్నాయి, వాళ్ళంతా రోడ్లు ఎక్కుతున్నారని మళ్ళీ ప్రచారం చేశారు. అంటే వాళ్ళ ఇష్టానికి ఏ విధంగా అయినా సరే పొలిటికల్ మోటివ్ ఉంది. సీదిరి అప్పలరాజు గారు కూడా రెడ్ బుక్ లో ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వెయిట్ చేశారు, ఎక్కడా దొరకలేదు. ఇక దీంట్లో దొరికారు, దీంట్లో కూడా ఆయన తప్పు లేదు. అయినా సరే చట్టం మన చేతుల్లో. సీదిరి అప్పలరాజు గారు ఎక్కడ అంత అగ్రెసివ్ గా వెళ్ళినట్టు ప్రభుత్వం మీద అట్లా కూడా ఎక్కడా కనిపించదు. అగ్రెసివ్ గా అంటే మామూలు గట్టిగా తిట్టడము, విమర్శించడమే కాదు, ఏదైనా సబ్జెక్టు వారీగా అవతల వాళ్ళకి సమాధానం చెప్పలేని విధంగా మాట్లాడే వాళ్ళతో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. అలాంటి కేటగిరీలోనికి అప్పలరాజు గారు వస్తారు. కాబట్టి పైగా అక్కడ గౌతమ్ శిరీష గారికి ఈయన మీద విపరీతమైన వ్యక్తిగత ద్వేషం కూడా ఉంది. చాలా సార్లు చాలా గట్టిగా మాట్లాడుతుంటారు ఈయన గురించి. ఆ క్లాస్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి దొరికాడు, ఆయన డైరెక్ట్ గా దొరకలేదు, కొడుకు దొరికాడు, సరే ఇదని కూడా పంపించేద్దాం. ఇవన్నీ ఏది చార్జ్ షీట్ లో వేరు, దీంట్లో నేరం నిరూపితం అయ్యేది కూడా ఏం లేదు. కానీ పోలీసులు మన చేతుల్లో ఉన్నారు కాబట్టి ఒక 1 నెల రోజులు 14 రోజులు రిమాండ్ ఖైదీలుగా లోపలేయడానికి మాత్రం ముందుకెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ప్రూవ్ అవ్వవు అన్నది వాళ్ళకు తెలుసు. కాకపోతే సరదాగా కొన్ని రోజులు మనం లోపలేస్తే మనకు ఆత్మ శాంతిస్తుంది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నది అర్థమవుతుంది. ఏమిటి ఏంటి వేల అరెస్టులు ఏంటి, వేల కేసులు ఏంటి, మాజీ మంత్రులు ఇళ్ల మీదకి దాడులు చేయడం ఏంటి, పెట్రోల్ బాంబులు ఏంటి, వేల మంది ఇళ్ల మీద పడడం ఏంటి, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని లోపలేయడం ఏంటి, కొడుకు ఏదో ఆస్తి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఆరోపణలు వస్తే సీనియర్ సిటిజన్లు అయిన తండ్రి మీద కూడా కేసులు పెట్టడం ఏంటి, ఇవన్నీ ఇంకా చెప్తున్నదే చాలా దుబారగా ఇష్టానుసారం ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీని పరిణామాలన్నీ వచ్చే కాలంలో ఒకరోజు బాధపడతారు గ్యారంటీగా. రాజకీయాలు ఏది కూడా ఇలాగే ఉండదు. గడిచిన 5 ఏళ్లలాగే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళంతా చూసి చూడనట్లు ఎందుకులే ఈ రోజు మనం అంటే మళ్ళా రేపు వాళ్ళు బాధపడతారు అన్నట్టుగా కాకుండా నెక్స్ట్ వాళ్ళు కూడా చేయడానికి అవకాశం, అంటే వైసీపీ వాళ్ళు మంచిగా ఉందామన్నా కూడా ఉండనివ్వడం లేదు. కొన్ని జిల్లాల్లో పరిస్థితి చూస్తే ఏంటంటే వైసీపీ వాళ్ళే బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో మనం మంచిగా ఉండాలని చెప్పి 5 ఏళ్ళు మమ్మల్ని ఏమి అనుకోని పెట్టారు. వాళ్ళకి వీలైతే గన్మేళం కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఈ రోజు మా ఇళ్లకు దూరి కొడుతున్నా, మడ్డర్లు చేస్తున్నా, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. ఇంకా రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 5 ఏళ్లలాగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ బోధు తాము తవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో విఘ్నులైన వాళ్ళందరికీ తెలుసు ఇది చెడు సాంప్రదాయం.
మన పిల్లలు బైకులు తోలుతుంటారు, మన పిల్లలు కార్లు తోలుతూ ఉంటారు. రోడ్ల మీద ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు మొత్తం కొడుకుని, తండ్రిని, కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేసే ఒక ప్రొసీడింగ్ బయలుదేరిన తర్వాత ఇది రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఆగుతుంది. ఎస్, కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో మీడియా రెచ్చగొట్టేతనం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్.